కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూడలేకే వైసీపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి తమ ప్రభుత్వంలో శిక్ష తప్పదని గండి బాబ్జీ హెచ్చరించారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారని అంటున్న గండి బాబ్జీతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారానికి ముందు చెప్పింది ఒకటి, తర్వాత చేసింది ఒకటి అంటూ కూడా వైసీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా ఏదైతే కక్ష సాధింపు తప్ప ప్రజా అభివృద్ధికి దృష్టి సారించలేదంటూ కూడా ఆయన నిన్న గవర్నర్ కూడా జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జీ గారు. సార్, మీరు ఏదైతే గతంలో హామీ ఇచ్చారు సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు, ఎక్కడ చూసినా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారంటూ కూడా నేను గవర్నర్ జరిగింది. నిజంగా ఆయన అంటున్నట్టు పరిపాలన లేదా అసలు ఏంటి? అందరికీ నమస్కారం. అంటే మీరు గమనించాలి, జరుగుతున్న విషయాలు ప్రభుత్వంలో ఏం అమలు చేస్తున్నామో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన సూపర్ 6 అంటే మేము సూపర్ 12 అప్పుడే అమలు చేసాం. లెక్క పెట్టుకుంటే తెలుస్తుంది. ఈవేళ పెన్షన్ 1000 రూపాయలు పెంచాం. తర్వాత ఏమో ఎవరైతే ఈ పెన్షన్లో కూడా 4 రకాల పెన్షన్లు ఇస్తున్నాం. తల్లికి వందనం ఇచ్చాం. అట్లాగే ఆర్టీసీ బస్సులు 15వ తారీఖున ఇస్తున్నాం. అట్లాగే రైతు ఏదైతే ఉందో ఇక్కడ రైతు బంధు పాత స్కీమ్ ఉంటే దాన్ని ఇప్పుడు రైతు ఆత్మ ఏదో పెట్టాం. మనం రైతులకు కూడా రేపు 15 తర్వాత నెలాఖరు లోపల దానికి డబ్బులు కూడా వేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక 3000 2000 వేయాలి. దానికి బదులుగా మనం ఒక 6000 ఎంతో వేసి ఒక దఫా 2 దఫాలు కలిపి మొత్తం మీద 14,000 ఎంతో వేస్తారు 2 దఫాలకి. ఇది కాకుండా గవర్నమెంట్లు ఈవేళ సంవత్సరం లోపల 10 లక్షల కోట్ల రూపాయలు మనం ఈవేళ అన్ని ప్రాంతాల నుంచి మాట్లాడుకొని ఈవేళ ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు. మీకు ఏ రోజు జరగలే. ఆయన సమితి పెట్టి మనకి 10 లక్షలు 8 లక్షలు వచ్చాయని చెప్పాడు జగన్. ఒక్క ఫ్యాక్టరీనే కట్టారా చెప్పానండి. ఈవేళ మనం అన్నీ కూడా రేపు పునాదులతో సహా మొదలుపెట్టే సమయానికి తీసుకొచ్చాం. మెట్రో కూడా ఈవేళ మనం వేస్తున్నాం, పునాది వేస్తాం. దానికి కూడా రైల్వే జోను, స్టీల్ ప్లాంట్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అందులో మరి ఆయన కనబడలేదా ఎన్ని పనులు చేసింది ఉమ్మడి ప్రభుత్వం అని? మాట్లాడడానికి ఏముంది, నాలుగుకి దుమ్ము ఉండదు. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షంలో ఉండి ఏదో మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు ఏది కరెక్ట్గా జరుగుతుంది, ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే మీరు కళ్ళు పెట్టుకొని చూడండి, మీరు ప్రజల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మీరు ఇంకా 6 నెలలు అవ్వకముందే అది లేదు ఇది లేదంటే నువ్వు పెన్షన్ ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచి అన్నాళ్ళకి ఇచ్చా 1000 రూపాయలు కంప్లీట్ చేసావు చెప్పండి. 250 చీటీ పాటలాగా సంవత్సరానికి 250 కలిపి నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చావంటే మేము నువ్వు వదిలించిన బాకీలతో సహా 4000 రూపాయలు ఒకేసారి అనౌన్స్ చేసి మన స్కీమ్ ఇచ్చిన నాటికి 2 నెలలు బాకీ ఉంటే 2 నెలలు బాకీతో కలిపి ఇచ్చాం మేము. మరి ఎక్కడ నువ్వు ఆలోచిస్తున్నావు? నువ్వు ఈవేళ ఆరోగ్యశ్రీ బాకీ పెట్టావు, సుమారు 800 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బాకీ కట్టావు. విద్యార్థులు ఫీజులు కడుతున్నావు, రీఎంబర్స్మెంట్ ఇది అలా ఒకేసారి కట్టలేము. సుమారు 2000 కోట్ల దాకా 1800 కోట్లు ఎంతో పేమెంట్ ఉంటే 600 కోట్లు 700 కోట్లు నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి. మనం ఈవేళ అచ్యుతాపురం తీసుకోండి, మనం ఫాస్ట్గా డెవలప్ చేయడానికి అవకాశం దొరికిందో మీకు తెలుసు. ఆర్సలమిట్ల వాళ్ళకి 2000 ఎకరాలు ఇచ్చాం, వాళ్ళు పని మొదలుపెట్టారు. బ్రహ్మాండమైన సాధింపు చర్యలు అంటున్నారు. గత ప్రభుత్వంలో కూటమి నాయకులంతా చాలా ఇబ్బందులు పడ్డారు, మీరు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అంటారు. ఇది ఎంతవరకు నిజం? మీరు గమనించండి, ఏ కేసులోనైనా అన్యాక్రాంతంగా వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి ఎక్కడైనా అరెస్టులు ఉన్నాయో చూపించండి. మీకు యాంపిల్ టైం ఇచ్చి ఎంక్వైరీ చేసి దీని మీద ఎంత లోటుపాతులు ఉన్నాయో, అసలు ప్రైమా ఫేసియా ఉందా లేదా, వీడు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడని ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పితే అరెస్టులకు ఎవరైనా వెంటనే వెళ్ళారా? అరెస్టులు వెళ్ళాలంటే 3 నెలలు 4 నెలల లోపలే అరెస్టులకు వెళ్ళిపోవచ్చు. కానీ ఎవడ తప్పుందో ఒప్పుందో వాళ్ళ అరెస్ట్ చేయకుండా మంచి ఎంక్వైరీ చేసి సిస్టంలో లోపాలన్నీ గమనించి వాళ్ళు ఎట్లా దోపిడీ చేశారు ఆ దోపిడీ వ్యవస్థలను కనుక్కొని ఈవేళ అరెస్ట్ చేస్తున్నారు తప్పితే మామూలుగా ఎవరిని కూడా అరెస్ట్ చేయట్లేదు. అదే మీరైతే ధర్నా చేస్తామంటే రాత్రికి అరెస్ట్, పొద్దున్న ఏదైనా మీటింగ్ పెడతామంటే అరెస్ట్. మిమ్మల్ని ఎక్కడైనా అరెస్ట్ చేసామా? మీరు అన్యాక్రాంతంగా ఒక నిండు ప్రాణాన్ని మొన్న ఒక పేషెంట్నో లేకపోతే ఎవరికో దెబ్బలు కొట్టేశారని చూడడానికి వెళ్ళావు. ఒక మనిషి చచ్చిపోతే దిక్కు లేకుండా వదిలించిపోయారు. మీరా మాట్లాడేది? ఆ మనిషి చచ్చాడా బతకాలని చూడాలా? జనం మనమైనా ఆగుతాం. దేనైనా గుద్దేశామంటే మనిషిని ఆగుతాం, ఏమైంది అతను హాస్పిటల్ తీసుకెళ్ళాలా వద్దా అని. అలాంటిది సత్యం శవం రోడ్డు పక్కన నిడిచేసి పోతే వీళ్ళు ఏం మాట్లాడతారండి? పోలవరం ఒకవైపు, అమరావతి మరోవైపు అనేక అభివృద్ధి కార్యక్రమాలు. ఎందుకు మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో
వాళ్ళ తాలూకా విమర్శలు తిప్పుకోవట్లేదు. ఎందుకు కొడుతున్నాం? ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు మా నాయకులు. మేము ఎంత డబ్బు తెచ్చామో చెప్తున్నాం, ఇవాళ పేపర్కి ఇచ్చాం, మరి వివిధ సాధనాల్లో చెప్తున్నాం, వివిధ మీటింగ్లు పెట్టాం, ఇవాళ డోర్ టు డోర్ 4 రోజుల నుంచి చేసాం. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాం, ఇదిగో మేము ఇంత చేసాం, మీకు ఏం రాలేదు, ఇల్లు రాలేదా, పెన్షన్ రాలేదా, లేకపోతే దీపం పథకం సిలిండర్ రాలేదా, ఇవన్నీ అడిగితే ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే అంత ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం వచ్చింది, 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు, 3 పిల్లలు 3 పిల్లలకు వచ్చింది. నేనేమంటే ప్రజలు ఎప్పుడైనా విసిగెక్కి ఈ ప్రభుత్వం బాగోలేదన్నప్పుడు మీరు వెళ్ళి ప్రజలను పలకరించి మీరు వాళ్ళ తరపున పోరాడండి. ఇదిగో ఈ పథకం మీరు అనౌన్స్ చేశారు ఇవ్వలేదని. ఇప్పుడు ఏ పథకం మేము ఇవ్వలేదని చెప్పానండి ఒకసారి. నేను అనేది ఏంటంటే మేము చెప్పిన పథకాల్లో ఏమి ఇవ్వట్లేదు చెప్పండి. ఒక ఆడబిడ్డ నిధి ఒకటి మేము ఇవ్వాలి 1500. నేనే చెప్తున్నాను కదా, ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే మీకు తెలుసు కదా, ప్రతి ఇంట్లో ఆడపిల్లకి 15,000 రూపాయలు అకౌంట్లో ఇవ్వాలి 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లకి. ఆ స్కీమ్ అమలు చేయడానికి దాని బడ్జెట్ ఏమిటి, దానికి ఎట్లా చేయాలి అని దాని మీద స్టడీ చేస్తున్నారు. ఊరికే వెంటనే 1500 ఇచ్చేస్తే నీలాగా మరి మేము పరిపాలన చేసేలా ఉంటే ఇప్పటికి మమ్మల్ని చెప్పులు తీసుకుంటున్నాం. ప్రజలు ఏం చెప్తున్నారు, టైం ఇవ్వాలి కదా. ఇవాళ అమరావతికి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చి ఇవాళ కన్స్ట్రక్షన్ అవుతుంది. అమరావతి ఎవరు అవసరం? ఆయన అంటే 3 రాజధానులు 3 ముక్కలు అన్నాడు. పోనీ ఎక్కడైనా ఒక రాజధానికి ఏమైనా కనబడిందా? బిల్డింగ్లు కానీ ఏమైనా కట్టాడా? రాజధానికి కావాల్సింది ఇక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు. 4 నేను వస్తే నేను చూపిస్తాం అంటే విధంగా అధికారుల్ని వాళ్ళు బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అది మేకపోతు గాంభీర్యం అంటారే. ఎప్పుడూ కూడా పదవి పోగానే ఒక మాట మాట్లాడే మాట అలవాటు అయిపోతుంది. మేము వస్తే మీకు దొక్క తీస్తాము. మరి వాళ్ళు వచ్చే అవకాశం లేదు. నాకు తెలిసి వాళ్ళు వస్తారని నేను అనుకోను. వచ్చిన తర్వాత చూసుకోమనండి. వాళ్ళ పరిపాలనలో ఆఫీసర్లు ఎప్పుడు ఒకలాగే ఉంటారు. మనం మారుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఎలా పనిచేయాలో వాళ్ళు తెలుసుకొని పనిచేస్తారు. వాళ్ళని మనం ఇప్పుడు చట్టం అనేది అందరికీ సమానమే. కానీ కోర్టులో ఆర్గ్యూ చేసేటప్పుడు మీ తరపున లాయరు, నా తరపున లాయరు అదే చట్టాన్ని వాదిస్తాడు. కానీ ఒకరు తప్పని నిరూపిస్తాడు, ఒకరు రైట్ అని నిరూపిస్తాడు. కారణం ఏంటి? ఇట్ ఈజ్ ఎ టాలెంట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. యాక్టివిటీ ఎలా ఉందో ఆ యాక్టివిటీ తప్పో ఒప్పో నిర్ణయించేది ఆ చట్టం అని చెప్పి ఆ చట్టం ప్రకారం ఉంటేనే మనం తప్పు చేసామని నిర్ధారిస్తారు. తప్పితే మీరు ఆ సెక్షన్ ప్రకారంగా లేదు అనుకుంటే ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేస్తారు? ఇన్ని రోజులు ఎందుకు టైం ఇస్తారు? మిథున్ రెడ్డి ఉంది ఉదాహరణకి, స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేశారు చెప్పండి? ఎంతమందిని ఎంక్వైరీ చేశారు? దాని తీగ డొంక అంతా లాగిన తర్వాత వీళ్ళకి ఎక్కడ కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ ఆ రాజు కసిరెడ్డి స్టేట్మెంట్ ఇస్తేనే వీళ్ళు పిలిచారు, లేకపోతే పిలుస్తారా? రాజు కసిరెడ్డి అనేవాడు మొత్తం టోటల్గా స్కామ్ నడిపింది వాడు ద్వారా డేటా ఏదిస్తే జనరల్గా మీకు తెలిసా పోలీస్ కేసులు ఎలా ఉంటుందో, ఒకరిని చంపేస్తాం మనం అనుకుందాం. నేను సత్యనారాయణ గారు చంపేశాం ఒకరిని, చచ్చిపోడు, బతికే ఉంటాడు, హాస్పిటల్లో ఉంటాడు. వాడు ఏ స్టేట్మెంట్ ఇచ్చి ఎవడు పేరు చెప్తే ఆడు బుద్ధయ్యే లెక్క. మీకు అర్థమైందే? నేనున్నా లేకపోయినా మీ పేరు చెప్పేస్తాడు, ఇలా ఉన్నారు పలానా ఆయన అని. అంటే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది పోలీసులు. కానీ ఎలాగా? మీ పాత్ర ఉందా లేదా, మీరు ఎంతవరకు సంబంధం ఉంది మీకు ఆ మర్డర్తో అనేది విచారించకుండా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మరీ అంత వన్ వే అరెస్ట్ చేసే పరిస్థితులు మా ప్రభుత్వంలో లేవని చెప్తున్నాను. కార్పొరేట్లకు సంబంధించి అడ్డుగోలుగా తీసుకెళ్లారు, ఎటువంటి నైతికత లేకుండా. ఖచ్చితంగా ఏదైతే 26 మంది కార్పొరేట్ ఉన్నారో అది మేము ఆల్రెడీ కలెక్టర్ గారు నోటీసులు కూడా ఇచ్చారు. ఇది అనైతికం, ఇది అప్రజాస్వామికం అంటూ చెప్పి వైసీపీలో ఆరోపిస్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం ఏంటండి? గతంలో ఉండేటప్పుడు 27 మంది ఎమ్మెల్యేలు కొనుకెళ్ళిపోయారు. నైతికం అనైతికం అని వాళ్ళు మాట్లాడితే సిగ్గేస్తాడు, నవ్వుతాడు ఎవడైనా. రాజకీయాల్లో ఒక గేమ్ అది. మనకు అవసరమైన మనం కొనుక్కుంటాం, లేకపోతే మనం లాక్కుంటాం. వాళ్ళు ఎందుకు వస్తారు? ఊరికనే రారండి. అధికారం ఉన్నప్పుడు ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా, ప్రజలకు పని చేయొచ్చు కదా అని ఆలోచనతో నాయకులు వస్తారు తప్పితే వాడేది చెప్పాడని వెళ్ళిపోరు. ఎవరికి ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. మనం ఇన్నాళ్ళు ఉన్నాం గవర్నమెంట్లో, 4 సంవత్సరాలు ఏం చేసుకోలేకపోయాం అనే ఆలోచనలకు ఉండొచ్చు కదా. సో ఈ లోపల పని చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఉంది 4 సంవత్సరాలు పని చేసుకోవచ్చు అనే ఆలోచనతో మనం అల్టిమేట్గా ఎవరి గోల్ అని ఏముంటుందండి రాజకీయ నాయకులకి? మన ప్రజల కోసం ఏం చేయగలుగుతాం అనేది గోల్ కదా. ఏమి చేయలేకపోతే రేపు పొద్దున్న ప్రజల ముందుకు వెళ్ళలేము. మన రాజకీయాల్లో ఉండాలనుకుంటే వాళ్ళకి ఏదో సేవ చేయాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది మనకి. దానిలో భాగంగానే మన అవసరమైతే గవర్నమెంట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎక్కడ మనకి నిధులు దొరుకుతాయి ఆ నాయకుని కలవడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ ఉంటాయి తప్పితే కోర్టులో మేము నెగ్గుతాం దీనికి సంబంధించి అంటున్నారు. వాళ్ళు 26 మంది సంబంధించి తప్పు వాళ్ళు చేశారు, ఇందులో కోర్టు వైపు నుంచి మీ కోర్టులో నెగ్గుతాం అంటారు. సార్ మనం ఇవాళ లా అండ్ ఆర్డర్ లేకపోతే చట్టాలు ఇవన్నీ ఏది ఉన్నా దాన్ని ఫేస్ చేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. నిజంగా గెలిస్తే మంచిదే కదా. మేము అన్యాయం చేయకపోతే
గెలిస్తే మంచిదే, సాధించనివ్వండి. లా అనేది దాని ఓన్ కోర్సులో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనం మార్చలేం లాని, చట్టం మార్చలేం కదా. ఆయన అంటే కొంచెం నచ్చినట్టు చట్టాలు మార్చేసి ఈవేళ భూ చట్టం తెచ్చాడు. అది ఎంత ఘోరంగా ఉంది అందరికీ. అందువల్ల మనం ప్రజలకు నచ్చకుండా చేసింది ఏది కూడా ఉండదు. మనం హామీలు ఇచ్చింది ఏది చేయకుండా ఆగము. అవన్నీ కూడా చేస్తాం. డెఫినెట్గా రేపు ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఏది మంచి ఏది చెడు అని. థ్యాంక్ యూ. ఏదైతే కూటమి నాయకులు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి కూడా అమలు అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు మరి వైసీపీ మాజీ మంత్రి అంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటే కూడా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండిబాబు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారికి ప్రజలు బుద్ధి చెప్పినా సరే ఎంతవరకు కూడా వాళ్ళు తెలుసుకోకపోవడం అనేది కూడా చాలా దారుణం అంటే కూడా ఆయన మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చామో అన్నింటినీ కూడా అమలు చేసి తీరుతామంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, VV7 టీవీ, విశాఖపట్నం.